ఆర్టీసీని అన్యాక్రాంతం చేసే పరిస్థితి కొనుక్కొచ్చింది. మీరు పెట్టిన 6 డిమాండ్ల మీద మీరు స్టాండ్ చెప్పాలి. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మొన్నటికి మొన్న ఇలా ప్రభుత్వంలో విలీనం చేస్తే మీకేంటి బాధ? ఈరోజు ఈ సమ్మె అనేది ప్రభుత్వమే కావాలని చెప్పి చేపిస్తుంది. ఆర్టీసీ మీద కన్నేసింది. ఆర్టీసీ ఆస్తులని ఇవాళ కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మీరందరూ చూసినట్టుంటే గత 2.5 సంవత్సరాలుగా కనీసం పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. మేము ఎన్నో సమ్మెలు చేసినా, ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ ఈ ప్రభుత్వం పిలవలేదు. కానీ ఈ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో మీద నేను గవర్నమెంట్ని అడుగుతా ఉన్నా, మీ స్టాండ్ ఏంది? మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఆ తర్వాత దాన్ని ఇస్తా అన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మేము అన్ని ఇస్తా అని ప్రమాణం చేసిన తర్వాత మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దాని మీద మీ స్టాండ్ చెప్పాలి. రెండోది, ఇవాళ ఆర్టీసీని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇవాళ ఆర్టీసీ మీద ఎవరు కూడా కార్మికులంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో, నైరాశ్యంలో ఉన్నారు. ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనేటువంటి అంశం ఉంటే ఆర్టీసీ ఉండదని మొన్ననే మీ ముందే ప్రూవ్ అయింది. ఎట్లయింది? ఇవాళ మహాలక్ష్మి పథకాన్ని పెట్టారు. అది ఒక్కటే మీకు అంతా చేస్తుందని. మహాలక్ష్మి పథకానికి మేము 0 టికెట్లు ఇస్తేనే మహాలక్ష్మి పథకం సక్సెస్ అయింది. ఇలా ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలు సక్సెస్ అయినాయో లేదో తెలియదు కానీ ఆర్టీసీలో పెట్టిన పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులుగా సక్సెస్ఫుల్ గా చేసినాం కాబట్టి ఈ ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. కానీ 350 కోట్లు ఇస్తారన్న ప్రభుత్వం మాట తప్పింది. వైట్ పేపర్ ఇవ్వమని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాం. టోటల్ గా ఎంత మంది బస్సులో ఎక్కిండ్రు, ఎన్ని మేము టికెట్లు ఇచ్చినామో ఆ టికెట్ల డబ్బు ఎంత, మీరు ఎంత ఇచ్చిండ్రు? సోనియా గాంధీ బర్త్డే నుంచి ఈ రోజు వరకు వాటి లెక్క చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. రెండోది, దీని పేరు చెప్పి ఇవాళ మీరు ఎక్కడ బడ్జెట్లో డబ్బులు పెట్టలే, మాకు నెల నెల రావాల్సిన రియంబర్స్మెంట్స్ ఏది కూడా మీరు ఇవ్వట్లేదు. అట్లాగే 9 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయిన కార్మికులకి సెటిల్మెంట్లు లేవు, రిటైర్డ్ అవుతున్న వాళ్ళకి డబ్బులు లేవు, పిఆర్సీలు ఇస్తున్నారు, పిఆర్సీలు లేవు. కాబట్టి మీరు పెట్టిన 6 డిమాండ్ల మీద మీ స్టాండ్ చెప్పాలి. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మొన్నటికి మొన్న ఎవరు ఉద్యోగం పోవంటా ఉన్నాడు ప్రభాకర్ గారు. రెండోది ఏం చెప్తా ఉన్నాడు? మీకు ఆ 2 తప్ప అన్ని చేస్తా. 6 అంటే ఏంటి? నువ్వు మేనిఫెస్టోలో పెట్టింది ప్రభుత్వంలో విలీనం, అక్కడ చట్టం చేసి ఉంది. ఆ చట్టం చేసిన దాన్ని అపాయింటెడ్ డే ఇస్తారా ఇవ్వరా? దాంట్లో కాలయాపన ఎందుకు? ఇవ్వమంటే నేను కమిటీ వేసిన దాని మీద అని చెప్పాను. కమిటీ వేయలేదు. మీరు కమిటీ వేస్తే కమిటీని బహిర్గతం చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తే పాత ప్రభుత్వం వేసింది అన్నారు. పాత ప్రభుత్వం వేస్తే మీరు రివ్యూ చేసిందా? కూర్చున్నారా? 2.5 సంవత్సరాలలో మీరు ఏం చేసిందని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. అంటే ఇది కావాలని తప్పులు చెప్పే పరిస్థితి. ఇవాళ ప్రజల్ని మోసం చేస్తారా? సంఘాలను మోసం చేస్తారా? మరి ప్రజలకు ఏం జవాబు చెప్తారు అంటే చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రిక్రూట్మెంట్ లేవు, తర్వాత పదోన్నతులు లేవు. ఇవాళ మీరు జేబీఎం కంపెనీ అట్లాంటి కంపెనీలకి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మీరు తీసుకొచ్చారు. మీ ఏ ముఖ్యమంత్రి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది చేయాలని కరెక్ట్గా లేదు. ఇలా లేబర్ కోడ్లు 4 ఉన్నాయి, ఇంప్లిమెంట్ చాలా మంది చేస్తలేరు. ఇవన్నీ కూడా ఎవరు చేయట్లేదు. ఈ ముఖ్యమంత్రి మాత్రం నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఈవీ బస్సుగా మారుస్తే నీ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వు, మీరు కొనియండి, ప్రభుత్వం కొనాలి, ఆర్టీసీ కూడా కొంత కొనుక్కోవాలని చెప్పి మేము అంటా ఉన్నాం. రెండోది, ఇలా ప్రభుత్వంలో విలీనం చేస్తే మీకేంటి బాధ? ఇవాళ 350 కోట్లు మాకు ప్రతి నెల ఇస్తే ఇప్పుడున్న కార్మికుల ప్రకారంగా 200 కోట్లు జీతాలకు సరిపోతే 1 రూపాయి కూడా మీ జేబులో నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన అక్కర లేదు. ఇంకా కూడా డబ్బులు మిగులుతాయి. వాటిని ఆర్టీసీ మనుగడకు కూడా వాడుకోవడానికి ఉంటుంది తప్ప ఇబ్బంది లేదు. రెండోది, గుదిబండ లాంటి మెట్రోనేమో మీరు అప్పులు ఉన్నదాన్ని తీసుకొని నేను హ్యాండ్ ఓవర్ అన్నారు. ఇలా ఆర్టీసీకి అప్పులు లేవు. సాధారణంగా మేము విడిపోయినప్పుడు 150 కోట్లు మాకు ఇస్తే టోటల్గా 2300 కోట్లు ఆర్టీసీ అప్పుల్లో ఉంది. ఇవాళ మార్కెట్ వాల్యూ చూస్తే లక్షల కోట్ల ఆస్తులు మాకున్నాయి. ఆర్టీసీ బతికే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆర్టీసీని ఏం చేయాలి? ముఖ్యమంత్రులకి చట్టాలు అంటే కార్మిక చట్టాలను తీసేసే హక్కు ఏ ముఖ్యమంత్రికి లేదు ఈ దేశంలో. తర్వాత ప్రైమ్ మినిస్టర్ కూడా లేదు. కేవలం వాళ్ళు ఇవాళ ఈ యూనియన్లు ఇస్తే వీళ్ళు అడుగుతారన్నటువంటి యూనియన్లకు భయపడే ఈ ప్రభుత్వం యూనియన్లను ఇవ్వట్లేదు. మేము చెప్తా ఉన్నాం, మీరు కూర్చోబెట్టి చర్చలకు పిలిస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా అక్రాస్ ద టేబుల్ కూర్చున్నప్పుడే పరిష్కారం అవుతుంది. ఇలా ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, మళ్ళీ వాళ్ళు చర్చల్లో కూర్చుంటేనే పరిష్కారం అవుతుంది. ఇది కూడా అంతే.
ఒక గంటన్నర సేపు ఇలా ప్రభుత్వం కూర్చోబెడితే పరిష్కారానికి సిద్ధంగా ఉంది. కార్మికులేమో వీటన్నిటి మీద ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ మాకు ఆర్టీసీకి చావో రేవో ఆఖరి దక్క ఇది చివరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయితే ఈ ఆర్టీసీ ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. ఇది ఓన్లీ కార్మికుల కోసమే కాదు, తెలంగాణ ప్రజల కోసం మేము చేస్తున్న పోరాటం. ఇవాళ ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రజలను ఏం చేస్తారు, 2500 గ్రామాలకు బస్సులు లేవు. ఇవాళ మహాలక్ష్మి అంటూనే వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని ఇవాళ 170-160 మంది ఒక్క బస్సులో కుక్కితే వాళ్ళ పరిస్థితి ఏంది, నిలబడలేని పరిస్థితి, రాలేని పరిస్థితి, సీట్లు దొరకని పరిస్థితి దాపురించింది. వాళ్ళకి బస్సులు చెప్తా ఉన్నాం మేము. ఇంకా ఆర్టీసీని ఆధునీకరణ చేయమంటున్నాం, ఈ ప్రజా రవాణాని బాగా చేయమంటున్నాం. తెలంగాణలో చాలా నీడుంది, బస్సులు లేకపోతే ఆర్టీసీ లేకపోతే అంధకారంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీ ద్వారా మేము కోరుకునేది భేషజాలకు పోతలేము. ఇవాళ ఆర్టీసీని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేయండి. మేము చర్చలకి మా తరఫులు తెరిసే ఉంటాయి, ఎప్పుడైనా పిలవడానికి సిద్ధం. రెండోది ఇలా ఎస్మా పెడతా అని చెప్పి బెదిరింపులు, లేకపోతే స్కూల్ బస్సులు నడిపిస్తాం, ఇంకేదో నడిపిస్తాం. ఆర్టీసీకి ఏది కూడా ప్రత్యామ్నాయం కాదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. గతంలో సమ్మెలు జరిగినప్పుడు ఇదే ప్రయత్నం చేస్తే యాక్సిడెంట్లు జరిగినాయి, చాలా మంది చనిపోయిండ్రు. అంటే ప్రజల్ని చవగొట్టే ప్రయత్నం చేస్తే మీరు అవన్నీ పెట్టండి. ఒక డ్రైవర్ అంటే ప్రజా రవాణాలో ఉన్న డ్రైవర్ నిష్ణాతుడై ఉండాలి, బస్సు నడిపే కెపాసిటీ ఉండాలి, ఆయనకు మెలకువలు తెలవాలి. ఇవాళ ఆర్టీసీలో ఉన్న డ్రైవర్లు హార్ట్ అటాక్ వస్తేనే వాడు 50 మందిని బక్కియడానికి స్టీరింగ్ పక్కకు పెట్టి స్టీరింగ్ మీద చచ్చిపోతున్నారంటే ఎంత ఆలోచన, ఎంత తగ్గిది వాళ్ళకు ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీడియా, మీ ద్వారానే ఏదైనా చైతన్యవంతులు ఇవాళ సమ్మెని అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రైవేట్ వాళ్ళని పెడితే తాత్కాలికమే, దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. మాది ఏదైనా చావైనా రేవైనా సమ్మె తప్పదు, సమ్మె చేస్తాం. సమ్మె చేయాలనే సంకల్పం లేకుండా బలవంతంగా మీరు పంపించారు కాబట్టి ఇమ్మీడియట్గా అపాయింటెడ్ ఇవ్వాల్సిందే, యూనియన్లని పెట్టాల్సిందే, ఇన్న సమస్యలు చేయాల్సిందే. ఇవాళ మేము ఆకలి సవాలు చేస్తూ ఉన్నాం. 36 ఏళ్ళు 35 ఏళ్ళు జవన జీవితాన్ని చేసి రిటైర్డ్ అయితే వాళ్ళ డబ్బులు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏంటి, కారణం ఏంటి, వాళ్ళు ఏమైపోవాలని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. చాలా మందిని మీరు రోడ్ల మీద చూస్తూ ఉన్నారు రిటైర్డ్ అయిన వాళ్ళంతా. కాబట్టి ఆర్టీసీ వల్ల పాపం దాకిన వాళ్ళు ఎవరు కూడా ముందు బట్ట కట్టలే. గతంలో చంద్రబాబు కావచ్చు, మొన్న ఇంకోటి కావచ్చు, రేపు ఆ పరిస్థితి రావాలి మీకు అని కోరుకుంటలేము. ఇప్పటికైనా ప్రజాపాలన ప్రభుత్వం పండుగ చేసుకుంటా ఉన్నారు. 90 రోజులు ఆర్టీసీ వాళ్ళని కన్నీళ్లు పెట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పిలిచి కూర్చోబెట్టి పరిష్కారం చేసి తప్పకుండా ఈ సమ్మెని నివారించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సమ్మెని నివారించకపోతే వాళ్లే ప్రజలకు కానీ ఎవరికి కానీ జరిగిన నష్టాలకి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాలి. మేము వెనుకకు పోయేది లేదు, తగ్గేదే లేదని చెప్తా ఉన్నాం. ఇవాళ చావో రేవో కార్మికులు రెడీగా ఉన్నారు. ఇవాళ అందరూ కూడా దీనికి సబ్బండ వర్గాలతోటి ప్రజలు, పార్టీలు, మేధావులు, జాతీయ సంఘాలు, లోకల్ సంఘాలు అందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు ఉంది. ఈ సమ్మె మరో సకల జనుల సమ్మెను మరిపించే విధంగా ఉంటది అని మేము భయపడతలేము. లేదు పరిష్కారం కాకపోతే అదే జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి మీ ద్వారా చివరిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దేశజాలకు పోకండి. కూలి సంఘాల లీడర్ల మీద కథనాలు ఏదో చెప్పి మమ్మల్ని బదనాం చేసి బట్టగాలు చేయొద్దు. ఇవాళ ఎవరో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇది ప్రొవకేషన్ సమ్మె అని చెప్పి ఒక మంత్రి గారు చెప్తారు. అది కరెక్టేనా? ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనేది ఆర్టీసీ చట్టాల్లో ఉంది కాబట్టి అందరు రిటైర్డ్ అయిన వాళ్ళు, ఆనాడు రామ్మోహన్ రావు ఉన్నాడు, మహమూద్ ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, ఇవాళ కొంతమంది ఉంటారు. టీఆర్ఎస్ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో మేము కొట్లాడుతూ అడుగుతాము. కార్పొరేషన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం. మరి మేము ఇలా కేసీఆర్ మీద 53 రోజుల సమ్మె చేసినాం. సాధారణంగా చేసినామా? మేము అయ్యా దేహి అని వాంఛన అనుకున్నామా? ఇలా వీరోచిత సమ్మె చేసి వాళ్ళ మెడలు వంచి ఇవాళ చట్టాన్ని చేపించిన చరిత్ర ఆర్టీసీ ఉద్యోగులది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని మీరు భయపడి చేయకపోతే మీరేం జవాబు చెప్తారో ఆలోచన చేయమని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ అటువంటివి పెట్టొద్దు. మేము కూలి సంఘాలు, మాకే రాజకీయ పార్టీలో సభ్యత్వాలు లేవు. మేము కేవలం ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం, తెలంగాణ ప్రజలకి ఆర్టీసీ బాగా ఆధునీకరణ కావాలా అంటే లక్ష్యం తప్ప ఈ జేఏకి లేదు. ఈ జేఏకి పటిష్టంగా ఉంది, గట్టిగా ఉన్నాం, కార్మిక మద్దతు ఉంది, ప్రజల మద్దతు ఉంది కాబట్టి వెనకకు పోయేది లేదు. కాబట్టి ప్రభుత్వం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు వీక్ కావద్దన్నా వట్టి మాటలు మాట్లాడవద్దు, ఒట్టేళ్లతోటి మాట్లాడితే కరెక్ట్. మొన్న కూడా చెప్పినాం మేము,
అనవసరమైనవి మీరు చెప్పొద్దు, బాధ్యతగా చెప్పండి. గతది అయిపోయింది, గతమోడు వెళ్ళిపోయిండు, మీరు వచ్చిండు, మీ ప్రమాణం ఏమైంది, మీరు ఇస్తా అన్నది ఎందుకు ఇయ్యరు, అవి చెప్పకుండా దాట వేసే ధోరణి చెప్పొద్దు. ఓడ దాటేదాకా ఓడమల్లన్నా, ఓడ దాటాక బోడమల్లన్నా అనే శాస్త్రం కాదు. ఇవాళ కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఓడిపోతుంది, ఆర్టీసీ పోతుంది, ఆర్టీసీ ఉద్యోగాలు హైదరాబాద్లో నిన్ననే కదా మీరు అందరిని మొదటి విడతలో మీరు వేరే జోన్లకు పోమని చెప్పి అడిగారు. మరి ఉద్యోగాలు ఎవరికి పోమంటే అర్థమైంది, ఇలా వాళ్ళకి పోయినట్టే కదా. హైదరాబాద్లో ఒక వన్ ఇయర్లో పోతే తెలంగాణ మొత్తం పోతుంది. మాన్య ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, నేను దేశంలోనే ఇండియాలో మరి ఆ తెలంగాణ ఆర్టీసీని ఈవీ బస్సులతో తీసుకొస్తా అన్నావు, మంచిదే. మరి అవన్నీ ఇదే కార్పొరేట్ సంస్థల ద్వారా తెచ్చి వాళ్ళ ద్వారా మాకు ఇప్పించి మా ఆస్తులన్నీ అన్ని డిపోలన్నీ మీరు తీసుకొని ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తే ఆర్టీసీ పేరు మాత్రమే ఉంటుంది, ఆర్టీసీ ఉండదు. కాబట్టే ఇలా ఈ పోరాటం, ఈ తిరుగుబాటు అందుకే వచ్చింది. ఇలా ఇంత అశాంతి కూడా కార్మికులు రావడానికి ఈ ప్రభుత్వ వైఖరే తప్ప మేము కాదు అని మీకు చెప్తూ, వెంటనే చర్చల పరిష్కారం చేయకపోతే ఇవాళ అర్ధరాత్రి ఫస్ట్ బస్ నుంచి కార్మిక సోదరులారా మీరు సిద్ధంగా ఉండండి. ఏమన్నా కానీ మనం తప్పకుండా సమ్మె చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా ఆర్టీసీని కాపాడదాం, ప్రజలకు అంకితం చేద్దాం, మన హక్కులను సాధించుకుందామని మీ ద్వారా తెలియజేస్తాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.